నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. కంటి చూపుకి మేలు చేసే పొన్నగంటాకు ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పొన్నగంటాకు హెల్త్కి చాలా మంచిది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. పల్లెటూరుల్లో చేనుగట్టుల్లో ఎక్కువగా మొలుస్తూ ఉంటుంది. ఈ వర్షాకాలం అయితే సిటీల్లో అయితే కొనుక్కోవాలన్నమాట. పల్లెటూరుల్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది ఈ ఆకు. ఈ పొన్నగంటాకు అయితే పప్పులో వేసుకోవచ్చు, ఇలా ఉత్తిగా ఫ్రై చేసుకోవచ్చు. పప్పు పొన్నగంటి కూర వండుకోవచ్చు, చాలా రెసిపీ చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు, అలాగే పొన్నగంటాకు పొడి కూడా చేసుకోవచ్చు. ఈ పొన్నగంటాకుతో అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఈ పొన్నగంటాకుని నీట్గా క్లీన్ చేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. పొన్నగంటాకు ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇవైతే పోపు సామాను అన్నమాట. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసాను. ఇదైతే ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూడండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఈజీగా వేసేసుకుని ఒకేసారి సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పొన్నగంటాకుని వేసుకోవాలి. ఈ పొన్నగంటాకు కర్రీ వారానికి 2-3 సార్లు తింటే చాలా మంచిది. కంటి చూపు కూడా మంచిగా కనిపిస్తుందంట. చాలా హెల్త్కి చాలా మంచిదంట. ఈ పొన్నగంటాకు మీకు దొరికితే అస్సలు వదలకండి. వారానికి 2-3 సార్లు అయినా తినండి, హెల్త్కి చాలా మంచిది. ఈ పొన్నగంటాకు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఈ ఆకుకూర త్వరగా మగ్గుతుంది అన్నమాట. ఈ కర్రీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. మూత పెట్టకూడదు. మనం ఆకుకూరలో ఎప్పుడు కర్రీ చేసుకున్నా మూత పెట్టకుండా కర్రీ చేసుకోవాలి. మూత పెడితే ఎల్లో కలర్ వచ్చేస్తుంది అన్నమాట. కర్రీ అయితే మూత పెట్టకుండా ఇలా కుక్ చేసుకుంటే మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఆకుకూరలు. ఈ పొన్నగంటాకు ఫ్రైలో నేనైతే సాల్ట్ ఒకటే వేసాను. ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా కారం వేయక్కర్లేదు. ఇలా చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పొన్నగంటాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ పొన్నగంటాకు ఫ్రైలో వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.